కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలన్నీ ఇన్ని కావు. కూటమి ప్రభుత్వంలో ఇంటి వద్దకే పింఛన్ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. సచివాలయ సిబ్బంది చేతులెత్తేయడంతో వృద్ధులు వికలాంగులు రోడ్డున పడ్డారు. పింఛన్ కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. వాలంటీర్లు పంచాల్సిన పింఛన్ తామెందుకు పంచాలని సచివాలయ ఉద్యోగులు నిలదీస్తున్నారు. అంతేకాదు ఇంటి వద్దకే పింఛన్లను వైఎస్ఆర్ జిల్లాలో నిలిపేశారని సచివాలయ ఉద్యోగులు. దీంతో సచివాలయాల వద్ద పింఛన్ల కోసం బారులు తీరారు వృద్ధులు వికలాంగులు. మరోవైపు సర్వర్ పనిచేయటం లేదంటూ ఆలస్యం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇంటి వద్దకే పింఛన్ ఇస్తే కూటమి ప్రభుత్వం మళ్లీ తమను రోడ్డున పడేసిందంటున్నారు వృద్ధులు వికలాంగులు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం చెప్తున్నారు పెన్షనర్లు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనుశ్రీ, పెన్షనర్లు అయితే ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెల్లవారుజామున కోడి కురియక ముందే వాళ్ళ ఇంటి దగ్గర తలుపు తట్టి మరి పింఛన్ ఇచ్చేటటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మళ్ళీ వాళ్ళు కార్యాలయాల చుట్టూ కూడా ఈ ఎండలో తిరగాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదైతే చెట్ల కింద తలదాచుకుంటూ ఎండలో తట్టుకోలేక వృద్ధులు ఏదైతే వడదెబ్బ తగిలి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, అట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు వచ్చిన నేపథ్యం. ఎందుకంటే సచివాలయ సిబ్బంది వాలంటీర్లు చేయాల్సినటువంటి పనిని మా మీద వేస్తున్నారు. అంతేకాకుండా సర్వేలన్నీ అవని ఇవని చాలా పని ఒత్తిడిని మా నెత్తిన వేస్తున్నారు. కాబట్టి మేము ఇంటి వద్దకు పింఛన్ పంచలేమని చెప్పి కొన్ని చోట్ల వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సచివాలయాల్లో పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మీకు పింఛన్ కావాలంటే సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ చెప్పిన పరిస్థితి. కడప నగరంలో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులు వికలాంగులు అందరూ కూడా ఇప్పుడు సచివాలయాల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి. మరోవైపు సర్వర్ కూడా డౌన్ అయిందని చెప్పేసి ఏదైతే వాళ్ళకి పింఛను అందలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో బారును తీరినటువంటి వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే కడప జిల్లాలో పలు చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.